పెట్టారు, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ అని. ఇప్పుడు అది రాజధాని అవ్వదు కదా. అవును, హైదరాబాద్ వేరు, హెచ్ఎండిఏ వేరు. అలాగే హైదరాబాద్ పరిధి కార్పొరేషన్, అంతే. హెచ్ఎండిఏ దానికంటే ఎక్స్పాన్షన్. ఇప్పుడు సిఆర్డి అనేది అమరావతికి ఎక్స్పాన్షన్. కాబట్టి అమరావతి ఎంత అన్నటువంటిది కేంద్రానికి మనం ఏం పంపించలే. జగన్ వచ్చాక దాన్ని తీసేస్తున్నామా 3 రాజధానులు అన్నాడు కాబట్టి ఇది పంపించుతా ఆపేశాడు. ముందు పంపించాడు, తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకుంటున్నాం అన్నాడు కోర్టులో కూడా. ఏది అమరావతి 3 రాజధానులు. దాంతో అది ఆగిపోయింది. ఇప్పుడు క్యాపిటల్ ఏంటంటే నథింగ్. ఇప్పుడు ఏం తేల్చాలి అంటే జూన్ 1వ తారీఖుకి, జూన్ 2వ తారీఖుకి స్టేట్ డివిజన్ డేట్. 10 సంవత్సరాలు అయినటువంటి సందర్భం మనకి. విభజన చట్టం 10 ఏళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఏదన్నా ఆర్డినెన్స్ తెచ్చి విభజన చట్టం ఇంకొక ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు అన్నా పెట్టాలి. అప్పుడు ఇంకొక ఏడాది దాకా హైదరాబాదే ఉమ్మడి క్యాపిటల్ గా ఉంటది. లేదు అంటే గనక ఉండదు. ఇప్పుడు హరీష్ రావు తీసుకొచ్చిన కారణం కూడా ఎందుకయ్యా అంటే తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్తోంది కాబట్టి, ఇంకోటి రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి, ఈ ఇద్దరు నిరకాటంలో పెట్టడం, ఆంధ్రాని తీసుకురావడం, ఎమోషనల్ ఇష్యూస్ ని క్రియేట్ చేయడం హరీష్ రావు సిద్ధాస్తుడు. అందులో 2 ప్రాంతాల మధ్య చిచ్చు అన్నటువంటి అంశంలో సక్సెస్ అయింది తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ లో అసలు దాని పరిస్థితి శాంతం చతికిల పడినటువంటి సందర్భంలో దాన్ని పైకి తీసుకురావాలంటే మళ్ళీ సెంటిమెంట్ రేగెత్తే. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉంది. ఎవరన్నా మనం ఏమన్నా